చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసి మసాలా వంకాయ కుక్ చేసేద్దాం రండి. నేను ఇక్కడ వంకాయల్ని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాష్ చేసిన వంకాయల్ని 4 పీసెస్ లాగా స్లిట్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ వాటర్లోకి వేస్తున్నాను. ఇలా వంకాయలని సాల్ట్ వాటర్లోకి వేస్తే అంత తొందరగా కలర్ చేంజ్ అవ్వవు. అండ్ అట్ ద సేమ్ టైం సాల్ట్ వాటర్లోకి వేయకపోతే వంకాయలన్నీ చేదుగా అయిపోతాయి. ఇలా వంకాయలని కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వాటర్లో వేయడాన్ని కెమిస్ట్రీలో ఒక రియాక్షన్ నేమ్ అంటారు. ఆ రియాక్షన్ పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో రాయండి. ఇలా నా దగ్గర ఉన్న బ్రింజాల్స్ అన్నిటినీ మధ్యలోకి స్లిట్ చేసేసి సాల్ట్ వాటర్లోకి వేసేస్తున్నాను. నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 4 to 5 చిల్లీస్ని మధ్యలోకి స్లిట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్న వంకాయలని డీప్ ఫ్రై చేయాలి. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా హీట్ కానివ్వండి. హీట్ అయిన ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న బ్రింజాల్స్ని బ్యాచ్ వైజ్గా వేస్తూ ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్కి సెట్ చేస్తూ డీప్ ఫ్రై చేయండి. అప్పుడే బ్రింజాల్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. వంకాయలన్నీ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. యాక్చువల్గా మసాలా ప్రిపేర్ చేసే క్లిప్ని యాడ్ చేయడం మర్చిపోయాను. బట్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తా వినండి. పల్లీలు అండ్ నువ్వుల్ని నీట్గా రోస్ట్ చేసేసుకోండి. 4 to 5 చిల్లీస్ని కూడా మీరు కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ పోస్తూ బ్లెండ్ చేసేసుకోండి. థిక్ ఆర్ మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసేసి ఈ మిక్చర్ని పక్కన పెట్టేసేయండి. వంకాయలన్నీ కుక్ అయిపోయాక అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా కుక్ అయిపోయాక దీంట్లోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసేసుకోండి. మనం పల్లీలు, నువ్వులు వేసాం కదా, సో పచ్చివాసన పోయే వరకు మంచిగా కుక్ చేయండి. మీరు కావాలనుకుంటే దీంట్లోకి కొబ్బరి పొడి కూడా వేయొచ్చు. బట్ నేను ఇక్కడ వేయలేదు. కొబ్బరి పొడి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రింజాల్స్ అన్నిటినీ యాడ్ చేసేయండి. ఆల్రెడీ బ్రింజాల్స్ కుక్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదు. జస్ట్ ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఆ వంకాయలకి పట్టేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుతూ లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయ్యేలోపు మీరు కొరియాండర్ని నీట్గా ఫైన్ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 5 to 10 minutes తర్వాత లిడ్ తీసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మీరు దీంట్లో కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను మసాలా ప్రిపేర్ చేసేటప్పుడే చిల్లీస్ని యాడ్ చేశాను కాబట్టి నేను చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ సాల్ట్ ఒకసారి సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాను అంతే. మీరు కావాలంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కదా, మీరు అక్కడ చిల్లీ స్కిప్ చేసుకొని ఇక్కడ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 5 minutes కుక్ అయిపోయాక మనం ఇంతకుముందు ఫైన్ చాప్ చేసుకున్న కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి. కొరియాండర్లో ఉన్న ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా కాసేపు మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. మసాలా వంకాయ అండ్ బగారా రైస్ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్. బగారా రైస్ రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూసేయండి. మీకు ఈ మసాలా వంకాయ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.